వచ్చేస్తున్నారు, ముందుకు వచ్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. అందులో భాగంగా సూపర్ 6 అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 లెక్కన ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి
అందులో ఇంకా 1,50,00,000 మందికి సిలిండర్స్ గ్యాస్లు ఇవ్వకుండా మభ్యపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు. ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు. ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో 3 నుండి 4 బెల్ట్ షాపులు, పెద్ద గ్రామాల్లో 10 జీతాలు కూడా 1వ తేదీ ఇవ్వలేకపోయినాం. ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బట్టలను నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టి 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం. 10వ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా టీచర్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వల్ల టీచర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయినారు. అతను ఒక పిచ్చోడు. అతన్ని ముందు జీఏడీలో వేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేజీలో పెట్టుకున్నాడు, తర్వాత టీచర్స్ మీద రుద్దాడు. టీచర్స్ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్. టీచర్స్లో కూడా 70% జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పనులకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైనారు. నేను ఉద్యోగస్తులకి, టీచర్స్కి ఒకటే మనవి చేస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు ఎన్నో చేశారు. మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్గా ఉన్నటువంటి నాయకులందరూ అప్లై జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు. ఈ గంజాయి వల్ల విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివే విద్యార్థులు, డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు చాలా మంది దీనికి అలవాటు పడి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. మర్డర్స్ చేస్తా ఉన్నారు గంజాయి తీసుకొని. వీటిని ఇంతవరకు అరికట్టలేదు. అదేవిధంగా పేదలకు రేషన్ కష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రేషన్స్కి సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈరోజు రేషన్ షాపుల దగ్గర అవ్వా తాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తూ ఉన్నారు టీవీ ఛానల్స్లో. సంక్షేమం ఇచ్చే ప్రజలను ఆదుకున్నది విధ్వంసమా? మరి ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విధ్వంసమా? ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 1 సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఏ కార్యక్రమాలు కానీ ప్రజలకి అందించాలా? మరి లక్షల కోట్ల మటుకు ఆర్బీఐలో అప్పు తెచ్చారు. ఒకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలించేటువంటి హక్కు లేదు. మీకు అందరూ ఒకసారి మనవి చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మనం ముఖ్యంగా చూడాలి. ఈ రాష్ట్రంలో 1982 మార్చి 29 గౌరవ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపిస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజున తెలుగుదేశం పార్టీలో లేడు. ఒకసారి ఆలోచించండి. 1996 జనవరి 18 రామారావు గారు మరణించారు. ఆ రోజుకే రామారావు గారు తెలుగుదేశంలో పార్టీలో లేకుండా ఆయన్ని పార్టీ నుంచి బయటికి తోసి మరి పార్టీని పెరుక్కొని, సైకిల్ గుర్తును పెరుక్కొని, పార్టీ ఆఫీసును పెరుక్కొని కేవలం లాస్ట్ కి ఏదైతే సభ్యత్వ నమోదు బుక్ ఉంటుందో ఆ బుక్ లో కూడా ఆయన పేరు లేకుండా చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవడానికి ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య. 30 సంవత్సరాల క్రితమే పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు ఓడిసినటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రజానీకాన్ని వెన్నుపోటు పోవడం ఆయనకి ఏం పెద్ద సమస్య కాదు. 30 సంవత్సరాల నుంచి వెన్నుపోటు అనేది మనతో వెనకనే వస్తున్నాడు. మరి ఎలక్షన్ అప్పుడు చెబుతా ఉన్నాడు, ప్రజలు నమ్మిస్తున్నాడు, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రజలారా ఆలోచించండి. ఈ యొక్క దుర్మార్గుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా మరి ఎంతో మంది వెన్నుపోటును పొడుస్తూ మరి ప్రజలకు ఇచ్చినటువంటి ఏ యొక్క వాగ్దానాలను కూడా విస్మరించి తన కుటుంబ పరిపాలన, తనకి రావాల్సినటువంటి అమౌంటే రావాలి, తన సామాజిక వర్గాలు పంచుకుంటే చాలు, కూటమి ప్రభుత్వంలో నాయకుడు డబ్బులు సంపాదించుకుంటే చాలు ఒకే ఒక ముక్త కంఠంతో ముందుకు వస్తూ ఉన్నాడు. అదేమనంటే అమరావతి అడ్డగా పెట్టుకుని డబ్బులు సామాజిక కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ ఉన్నారు. మరి ఈరోజు ఎంతో మంది పిల్లలు ఈరోజు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేక.
మరి మహిళలు అయితే ఉచిత బస్సు అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు, 1500 ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల పిల్లలకి అన్నారు. మరి పెట్టుబడి నిధి అన్నాడు రైతులకు. మరి ఏ ఒక్కటి తీర్చలా. మరి ఒక్కసారి వచ్చాడు, సంవత్సరం అయితే గడిచిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మరి వారి పరిపాలన ఉంటే 3 సంవత్సరాలు సాగుతా ఉంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి 1,40,000 కోట్లు ఏమైనా మటుకు మనకి ఎవరికి అర్థం కావటంలా. ఇన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రజా సంక్షేమం కార్యక్రమం చేపట్టినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు జరిగినటువంటి నిరసన ర్యాలీతో ఒకసారి కళ్ళు తెరుచుకొని రాబో రోజులన్నా ఏదైతే ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్పినారో అటు సంక్షేమాలను కూడా ప్రజల ముందుకి చేరవేసి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదురు చూస్తున్న ఈ సంక్షేమాన్ని తప్పకుండా మీరు ప్రజలకు అందించాలి. అందించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ యొక్క పార్టీ ఉన్నటువంటి అధినాయకులు అయితే పాల్గొని మెడలు ఉంచి ఏదైతే మీరు ఎలక్షన్ లో చెప్పారో ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకొచ్చే విధంగా